चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। जय जय श्री चैतन्य जय नित्यानंदा श्री अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंदा श्री अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। మనము చైతన్య భాగవతంలో ఆది ఖండాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఒక చిన్న క్విక్ రికాప్ చెప్పుకుందాం. ఆది ఖండంలో దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే గౌరచంద్రుడిగా నిమాయిగా తను ఇక్కడికి వచ్చారనమాట. అయితే ఈ కలియుగంలో ప్రథమ పాదంలో ఎప్పుడెప్పుడైతే ధర్మానికి సంకటం కలుగుతుందో అప్పుడప్పుడు నేను ఆవిర్భవిస్తాను అని చెప్పేసి భగవద్గీతలో దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఎప్పుడెప్పుడు ధర్మానికి సంకటం కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తాను అని చెప్పేసి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అలా ద్వాపర యుగం అయిపోయిన తర్వాత కృష్ణుడు పరంధామానికి వెళ్ళిపోయిన తర్వాత కలియుగ ప్రథమ పాదంలో సాక్షాత్ దేవదేవుడే గౌర సుందరుడిగా ఆవిర్భవించారనమాట. మరి ఆయన ఆవిర్భవించినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులని తర్వాత బాల్యలీలని మనము చెప్పుకున్నామన్నమాట. మరి ఎప్పుడైతే భగవంతుడు ఆవిర్భవించబోతారో ఆయన కంటే ముందు ఆయన యొక్క సహచరులందరూ కూడా వచ్చి ఆవిర్భావము ఆయన యొక్క లీలలకు కావలసినటువంటి ఏదైతే స్టేజ్ ఉంటుందో దాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఆ విధంగా గొప్ప గొప్ప భక్తులందరూ కూడా వచ్చారు. అద్వైతాచార్య, శ్రీవాస పండితు, గదాధర పండితు, ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులందరూ కూడా వచ్చారు. మరి వాళ్ళందరూ వచ్చారు, ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే ఎలా ఉన్నారంట జనాలందరూ కూడా, అందరూ కూడా అసలు భగవంతుడి పట్ల కించిత్ కూడా శ్రద్ధ లేదంట. అందరూ కూడా పరమ నాస్తికులుగా ఉన్నారనమాట. మరి వీళ్ళందరినీ చూసి భక్తులు ఏడుస్తూ ఉన్నారు. అయ్యో మానవ జన్మ దొరికిందే, ఈ మానవ జన్మ వృధా అయిపోతుంది, వీళ్ళందరూ ఇలా పాషాండులుగా మారిపోయారు. అందుకని చెప్పేసి వాళ్ళు అసలు వీళ్ళందరినీ చూసి ఏడుస్తూ ఉన్నారనమాట. సన్యాసి వేషంలో అంటే సన్యాసం తీసుకున్నటువంటి అతను కూడా హరినామాన్ని చెప్పట్లేదంట. ఎవరైనా వెళ్ళి నాయనా నువ్వు ఒక్కసారి హరినామం చెప్పు అంటే కూడా చెప్పడం లేదంట. ఆ విధంగా దిగజారిపోయారనమాట. మొత్తం అంతా మానవ సమాజం అంతా కూడా ఆ విధంగా దిగజారిపోయింది. అసలు కృష్ణారాధన లేదు, హరినామం తెలీదు. ఆ విధంగా అయ్యేసరికి అద్వైతాచార్యుల వారు ఏడుస్తూ ఉన్నారు. అందుకని ఏమంటున్నారు అంటే, నాతో అవ్వట్లేదు స్వామి, ఎవరు కూడా హరినామాన్ని చెప్పడానికి సిద్ధంగా లేరు, అందుకే స్వయంగా మీరే రండి,
స్వయంగా మీరే రండి అని చెప్పేసి భగవంతుణ్ణి ఏకధాటిగా తదేకంగా తను ప్రార్థిస్తూ ప్రతిరోజు కూడా శాలిగ్రామానికి గంగా జలాన్ని ఇంకా తులసి దళాలని అర్పిస్తూ తనని ప్రార్థించే వైకుంఠధామంలో ఉన్నటువంటి ఆ వైకుంఠనాథుణ్ణి ఇక్కడికి తను పిలిపించారనమాట. తర్వాత మనం లీలల్లో చెప్పుకుంటాము, చైతన్య మహాప్రభు చెప్తాడు, ఈ నాడ పిలిచాడనే నేను ఇక్కడికి వచ్చాను అనేసి చెప్తాడనమాట. నాడ అంటే ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ కాదు, మహావిష్ణు. ఎందుకంటే మహావిష్ణు గర్భోదకశాయి సముద్రంలో పడుకున్నప్పుడు ఆయన యొక్క నాభి కమలంలో నుంచి బ్రహ్మ ఉద్భవిస్తారు కదా, ఆ నాభి కమలాన్ని ధరించినటువంటి ఆ మహావిష్ణువు ఈ నాడ అనమాట. అందుకని చెప్పేసి మహావిష్ణువు ఇంకా సదాశివుల యొక్క కలయిక ఈ అద్వైతాచార్యులు. ఈ అద్వైతాచార్యుల వారి ప్రార్థన మేరకుగానే తను వస్తారనమాట. అయితే అప్పట్లో ఆ భక్తులందరూ కూడా హరినామం చెప్పాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యం యొక్క రాజు ముస్లిం రాజు. మరి హరినామం చెప్తే వీళ్ళందరినీ కూడా దండిస్తారు అనే భయానికి వాళ్ళు తెల్లవారులు చెప్పుకునే వాళ్ళు అనమాట. ఎవరైతే భక్తులు కానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమనే వాళ్ళంటే, వీళ్ళ వల్ల మన ఊరికి సంకటం కలుగుతుంది, అందుకే వీళ్ళందరినీ తీసుకెళ్ళి గంగలో కలిపేద్దాము, లేకపోతే ఆ రాజు మొత్తం ఊరినే గంగలో కలిపేస్తాడు అని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళు అనమాట. ఆ మాటలు విన్నప్పుడు ఈ భక్తుల హృదయాలు పగిలిపోయేవి. అయ్యో, ఇలా భక్తులను వీళ్ళు ఇలా నిందిస్తున్నారే అని చెప్పేసి ఒకరోజు బాగా కోపం వచ్చేసింది అద్వైతాచార్యుల వారికి. తను ఏమంటారంటే, ప్రతిజ్ఞ చేస్తున్నారు, నేను ఇప్పుడు స్వామి ఇక్కడికి రాకపోతే నేను ఆ స్వామికి భక్తుడిని కాదు, అతను నాకు స్వామి కాదు అని చెప్పేసి తను ప్రతిజ్ఞ చేస్తారనమాట. ఆ విధంగా అద్వైతాచార్యుల వారి యొక్క కోరిక మేరకు సాక్షాత్ దేవదేవుడు చైతన్య మహాప్రభుగా గౌర పూర్ణిమ హోలీ పండుగ రోజు తను పుట్టారు. ఆ రోజు చంద్రగ్రహణం, ఆ చంద్రగ్రహణ సమయంలోనే స్వామి ఆవిర్భవించారు. ఎందుకు అంటే చంద్రగ్రహణ సమయంలో అందరూ కూడా గంగా స్నానం చేస్తూ హరినామాన్ని చెప్తూ ఉంటారనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరి నోటితో స్వామి హరినామాన్ని పలికించడం కోసం గాను ఆ గ్రహణ సమయంలో తను ఆవిర్భవించారనమాట. తను వేప చెట్టు కింద తను ఆవిర్భవించారు కాబట్టి తన పేరు నిమాయ్ అని కూడా పెట్టారు. అప్పటి వరకు అమ్మ శచీదేవి, నాన్న జగన్నాథ మిశ్రులకి ఎంతోమంది అమ్మాయిలు పుట్టి చనిపోయారు. ఒక పుత్రుడు కూడా ఉంటాడు, విశ్వరూపుడు. సో తర్వాత చాలా కాలం తర్వాత పుట్టినటువంటి వాడు ఈ నిమాయ్ అని ఎందుకు పేరు పెట్టారంట? నిమాయ్ అని పేరు ఆ వేప చెట్టు కింద పుట్టాడు కాబట్టి నిమాయ్ అని పేరు పెట్టారు. తర్వాత ఇప్పటివరకు చాలామంది అమ్మాయిలు పుట్టి చనిపోయారు కదా, అందుకని ఆ నిమాయ్ అని చేదు పేరుని పెడితే యమధర్మరాజు తొంగి చూడడని చెప్పేసి ఆ నిమాయ్ అని పేరు పెడతారనమాట. శచీమాత అమ్మ శచీమాత యొక్క వాళ్ళ నాన్నగారు అతను చాలా గొప్ప ఏమంటారు గ్రహ గణిత పండితుడు అనమాట. జాతక చక్రం చూడడానికి తను వస్తాడనమాట. నీలాంబర చక్రవర్తి తను చైతన్య మహాప్రభు యొక్క జాతక చక్రాన్ని చెప్తారు. తర్వాత తను చిన్నగా ఉన్నప్పుడు చాలా లీలలు చేస్తారు. దొంగలు ఎత్తుకొని వెళ్తారు, ఆ దొంగలే తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో దింపేస్తారు. ఒకసారి ఒక గొప్ప భక్తుడైన బ్రాహ్మణులు వస్తారు, ఆయన ప్రార్థిస్తూ ఉంటే సాక్షాత్ చైతన్య మహాప్రభు వెళ్ళే ప్రసాదాన్ని తీసుకుంటారు. ఆ బ్రాహ్మణుడికి అష్టభుజాలతో తన దర్శనాన్ని ఇస్తారు. 2 చేతుల్లో వేణు వాయిస్తూ, 2 చేతుల్లో బాణము, తర్వాత ధనస్సు పట్టుకొని, తర్వాత 2 చేతుల్లో కమండలము ఇంకా జపమాల పట్టుకొని ఉంటారు. తర్వాత 2 చేతులతో ప్రసాదాన్ని తింటూ ఉంటారు. శంఖ చక్ర గదా పద్మ వేణు ఇంకా ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారనమాట. సో ఆ అష్టభుజ దర్శనాన్ని కూడా తను ఇస్తారు. తర్వాత తనని ఎప్పుడైతే స్కూల్లో జాయిన్ చేస్తారో ఎట్ ఏ టైం అన్ని వర్ణమాలలు అవన్నీ కూడా తను నేర్చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా అందరిట్లో అన్నీ ఏ విధంగా అయితే కృష్ణుడు సాందీపముని ఆశ్రమానికి వెళ్ళి ఏ విధంగా తన యొక్క విద్యాభ్యాసాన్ని చేశారో ఆ విధంగా తిని కూడా తన విద్యాభ్యాసాన్ని చేస్తారనమాట. సో ఒకరోజు ఏకాదశి రోజు జగదీశ్వర హిరణ్యుల వాళ్ళు చేసేటటువంటి ఏకాదశి ఏదైతే ప్రసాదం ఉంటుందో ఆ ప్రసాదం కావాలి అని చెప్పేసి ఏడుస్తారు. అందరూ వెళ్ళి వాళ్ళ నాన్నగారు వెళ్ళి అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇస్తారు. అయ్యో, అది ఎలా తెలిసింది, అయితే తను విష్ణు స్వరూపుడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారనమాట. ఆ విధంగా తర్వాత నిమాయ్
అమ్మాయికి ఉపనయన సంస్కారం చేయడము, వాళ్ళ అన్నగారు సన్యాసం తీసుకోవడంతో నాన్నగారు అయ్యో పెద్ద కొడుకు సన్యాసం తీసుకున్నాడు కదా అని చిన్న కొడుకు కూడా సన్యాసం తీసుకుంటాడు అని చెప్పేసి స్కూల్ మానిపించి ఇంట్లో కూర్చోబెట్టడం, తనకి స్కూల్కి వెళ్ళాలనే కోరికతో నానా రకాల అల్లరి చేసి ఏడ్చి సాధించి మళ్ళీ తిరిగి స్కూల్లో జాయిన్ అవ్వడం కాకుండా మొత్తం ఊర్లో పిల్లలందరినీ కూడా పోగేసుకొని గ్యాంగ్గా పెట్టుకొని ఆ ఊర్లో గంగ దగ్గర కూర్చొని పూజ చేసేవాళ్ళు, గంగా స్నానానికి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఆట పట్టించడము, ఏడిపించడము, ఆ విధంగా బాల్యలీలలు చాలా అల్లరిగానే రభసగానే బాగానే చేశారు. ప్రతి ఒక్కరు కంప్లైంట్స్ తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత శచీమాత ఇంకా జగన్నాథ మిశ్రులు ఇంట్లో ఎప్పుడు కూడా ఆ కృష్ణుడి యొక్క పాద పద్మాల అచ్చులను చూస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఉన్నటువంటి ఆ దివ్యమంగళ ఏవైతే పరిస్థితులు ఉంటాయో వాటితో వీళ్ళు మురిసిపోతూ ఉండేవాళ్ళు అనమాట. తర్వాత నాన్న ఇంకా అమ్మ ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళ, మనం ఎంత అదృష్టవంతులం, సాక్షాత్ ఆ వైకుంఠనాథుడే వచ్చినట్టున్నాడు, ఆ దామోదరుడే వచ్చినట్టున్నాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. తర్వాత ఆ విధంగా చదివి బాగా మెరిట్ స్టూడెంట్ అయిపోయాడు. ప్రతి ఒక్కరికి కూడా సవాలు విసురుతూ ఉండేవాడు. తనే సొంతంగా పాఠశాలని ఓపెన్ చేశాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన పాఠశాలకు వచ్చే మెరిట్ స్టూడెంట్స్ అవుతూ ఉన్నారు. ఆ విధంగా ఒకసారి దిగ్విజయ పండితుడు రావడం, ఆయనని ఓడించడము, తర్వాత బంగ్లాదేశ్కి వెళ్ళడం, అక్కడున్న వాళ్ళందరికీ కూడా చదువు చెప్పడము, వాళ్ళందరూ కూడా గొప్ప చాలా ఉన్నతమైన పోస్ట్లోకి వాళ్ళందరికీ జాబులు రావడము, దానిలో అంతకంటే ముందు లక్ష్మీప్రియని పెళ్లి చేసుకోవడం, తను స్వామి పట్ల ఉన్నటువంటి విరహ బాధతో తన శరీరాన్ని వదిలివేయడము, తర్వాత బంగ్లాదేశ్ వెళ్ళి వచ్చాక వాళ్ళమ్మ మళ్ళీ ఇంకో పెళ్లి చేయాలనుకోవడం, విష్ణుప్రియాదేవితో కళ్యాణం అయిన తర్వాత మధ్యలో మనము హరిదాస్ ఠాకూర్ల వారి యొక్క కథ చెప్పుకున్నాము. తర్వాత నిత్యానంద మహాప్రభు యొక్క ఆవిర్భావము, ఆయన యొక్క పర్యటన, ఆయన తీర్థయాత్ర పర్యటన, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాము. సో గృహస్థ లీలని తను చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా సవాల్ చేస్తూ ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఓడిస్తూ ఉండేవాడు. తర్వాత ఇప్పుడు గయాకు వెళ్ళిన తర్వాత విష్ణు పాదాన్ని చూసిన తర్వాత ఇంకా నాకు ఈ ఇల్లు సంసారం ఏది వద్దు, నేను మథురకు వెళ్ళిపోతాను అని చెప్పేసి బయలుదేరగానే దివ్యవాణి ఒకటి వచ్చి ఇప్పుడు మీరు వెళ్ళొద్దు, మీరు తిరిగి ఇంటికి వెళ్ళండి అని చెప్పడము. ఆ విధంగా స్వామి మథురాకి వెళ్ళకుండా మళ్ళీ నవద్వీపానికి రావడం, అక్కడి వరకు ఇవన్నీ సంఘటనలన్నీ కూడా మనం ఆది ఖండంలో చెప్పుకున్నాం. మరి ఆది ఖండం చాలా అమృతంగా ఉంది, అమృతం లాంటి లీలలు ఉన్నాయి. అలానే ఇప్పుడు మధ్యకుండంలో కూడా అలాంటి లీలలే ఉన్నాయి. సో బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఏమంటున్నారంటే, నాకు కొంచెం కూడా అర్హత లేదు, ఆ నిత్యానందుల వారి యొక్క కృపతో నేను ఇవన్నీ కూడా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే చైతన్య మహాప్రభువుల వారు పరంధామానికి వెళ్ళిపోయిన తర్వాతనే ఈ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఆయన యొక్క చరిత్రని రచించారు. ఎలా రచించారు అంటే, సాక్షాత్ నిత్యానందుల వారి యొక్క అనుగ్రహంతో తను ఎప్పుడైతే ఆ విధంగా ఆయన స్మరిస్తూ ఉన్నారో అప్పుడు కళ్ళ ముందు సాక్షాత్ ఆ గౌరనితాయిలు ఇద్దరు కూడా లీలలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా తను ఏదైతే దర్శనం చేసుకున్నారో, స్ఫూర్తి పొందారో, ఆ లీలలన్నీ కూడా ఈ చైతన్య భాగవతంలో రచించారు. మరి ఈ చైతన్య భాగవతం అంటే ఏంటి అంటే, అన్ని రోగాలకి ఉత్తమమైన మందు, ఏమంటారు, ద బెస్ట్ లాస్ట్ మందు అంటే లాస్ట్ డోస్, హెవీ డోస్ అంటారు కదా. ఆ విధంగా మనం ఈ భవసాగరంలో ఉన్నాము, మనకి ఏమంటారు, ఈ రోగంలో ఉన్నాము. మనకు ఉన్నటువంటి క్లేశాలని, బంధాలని, తర్వాత మనకు ఉన్నటువంటి లోపాలని, మలినాలని అన్నింటినీ కూడా తొలగించేది ఈ చైతన్య భాగవతం. మనం చాలా చాలా అదృష్టవంతులం, చైతన్య భాగవతాన్ని మనం చదువుకుంటున్నాం. ఎందుకంటే నేను చైతన్య భాగవతం గురించి చాలా వింటూ ఉంటాను. సో నేను ఇద్దరు మహారాజుల దగ్గర నుంచి చాలా వింటాను. అయితే ఒక మహారాజు చెప్తున్నారనమాట, ఎవరికైతే ఈ కృష్ణ ప్రేమ లభించబోతుందో వాళ్ళు మాత్రమే చైతన్య భాగవతాన్ని వింటారు, వాళ్ళు మాత్రమే చైతన్య భాగవతాన్ని చదువుతారు అని చెప్పేసి మహారాజ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. సో మనకు ఆ విధంగా ఆమోదం కూడా దొరికింది. సో ఏనకేన ప్రకారేణ మననివ కృష్ణ. సో ఆ విధంగా మనకి కృష్ణ ప్రేమని పొందాలి అని చెప్పేసి మనం ప్రార్థిస్తూ మధ్యఖండాన్ని మనం మొదలు పెట్టుకుంటున్నాం. శ్రీ చైతన్య భాగవతం మధ్యఖండం ప్రథమ అధ్యాయం శ్రీ సంకీర్తన ఆరంభము.
आजानुलम्बितभुजौ कनकावदातौ सङ्कीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। ఇవి చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభువులకి మనం ప్రణామ మంత్రంగా మనం చదువుకుంటూ ఉంటాము. సో ఈ మంత్రాన్ని, ఈ శ్లోకాన్ని రచించింది బృందావన్ దాస్ ఠాకూర్ల వారు. మనం ఈరోజు చెప్పుకోబోయే అధ్యాయంలో ఫస్ట్ శ్లోక అనమాట. ఈ ఆజానులంబిత భుజం, వాళ్ళిద్దరి యొక్క చేతులు ఎలా ఉన్నాయంట, ఆజానులంబిత, మోకాళ్ళ వరకు వ్యాపించి ఉన్నాయంట వాళ్ళ బాహువులు. తర్వాత కనకావదాతు, ఆయన యొక్క శరీరము కరిగిన మేలి బంగారు రంగులో ఉన్నటువంటి వాడు. తర్వాత ఏమంటారు, ఉజ్వలమైన పీత వర్ణముతో ఉండి తర్వాత పీత వస్త్రాన్ని ధరించినటువంటి వాడు. ఆయన యొక్క కళ్ళు చాలా పద్మ పలాసమైనటువంటి కళ్ళు అనమాట. ఆయన కళ్ళు చాలా దీర్ఘంగా ఉంటాయి. తర్వాత ఈ జగత్తునంతా పాలించేవాడు, బ్రాహ్మణుల్లో శ్రేష్టమైన వాడు, యుగ ధర్మాన్ని సంరక్షించేవాడు, ఈ జగత్తుకి శుభాన్ని కలిగించడం కోసమే కరుణావతారుడే ఇక్కడ అవతారం తీసుకున్నాడు. అలాంటి చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభువులకి నా వందనాలు అనేసి చెప్తున్నారు. మరి చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు ఎవరు? సాక్షాత్ శ్రీకృష్ణుడు ఇంకా బలరాముడు. సో ఇతను దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు సేవ్య భగవానుడు, సేవక భగవానుడు. వాళ్ళిద్దరే కలియుగంలో మనకి గౌర్ నితాయిలుగా వచ్చారు. చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు గౌరంగా, ఇంకా నితాయ్, నిమాయ్ నితాయ్ అని కూడా వాళ్ళని అంటారు. చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు అంటారు, గౌర్ నితాయ్ అని కూడా అంటారనమాట. నమ శ్రీకాళ సత్యాయ జగన్నాథాసుతాయ చ సభృత్యాయ సపుత్రాయ సకలత్రాయ తే నమః. ఏంటంట, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో సత్యమైనటువంటి వాడు. మరి భగవంతుడు ఏ కాలంలో ఉన్నా కూడా దేవాది దేవుడే, అందుకనే అతను అన్ని కాలాల్లో కూడా సత్యమైనటువంటి వాడు. ఇంకా జగన్నాథ మిశ్రుల యొక్క పుత్రుడు. తర్వాత ఇంకేమి ప్రార్థిస్తున్నారంటే బృందావన్ దాస్ ఠాకూర్ల వారు, నీ యొక్క పరికరంగా, అంటే నీ చేతుల్లో ఆడేటటువంటి బొమ్మగా నన్ను ఉంచుకోండి, మీ యొక్క కృపని నాకు ఇవ్వండి అనేసి చెప్తున్నారనమాట. ఆ విధంగా ఎవరైతే చైతన్య మహాప్రభువుని ఆశ్రయించారో, ఈ షడ్గోస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, శిష్యులందరూ కూడా, వాళ్ళందరికీ కూడా కరుణని కలిగించేటటువంటి వాడు, వాళ్ళందరినీ కూడా మీ పరికరాలుగా మీరు ఉపయోగించుకున్నారు అనేసి చెప్తున్నారు. అలానే నన్ను కూడా ఉంచుకోండి స్వామి అనేసి ప్రార్థిస్తున్నాడు అనమాట. ఇంకా భూదేవి, శ్రీదేవి, నీలాదేవి, దుర్గాదేవి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట, స్వామి యొక్క పాద సేవలో ఉన్నారనమాట. తర్వాత శ్రీ గదాధర పండితుడు, నరహరి, రామానందరాయలు, జగదానంద పండితుడు వీళ్ళందరూ కూడా ఆయన సేవలే ఉన్నారు. సో వాళ్ళందరితో కూడా కలిసి తను ఏమంటున్నాడంటే, మాటి మాటికి నమస్కరిస్తున్నాను అనేసి చెప్తున్నాడు అనమాట. జయ 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 విశ్వంబర ద్విజరాజా, జయ విశ్వంబర ప్రియ వైష్ణవ సమాజ, గౌరచంద్ర జయ ధర్మ సేతు మహాధీరా, జయ సంకీర్తనమయ సుందర శరీరా. ఈ ద్విజ కులానికి, బ్రాహ్మణ కులానికే ఈ విశ్వంబరుడికి, బ్రాహ్మణ వంశంలో పుట్టాడు కదా, అందుకే ఈ ద్విజులందరిలో రాజైనటువంటి ఈ విశ్వంబరుడికి జయమగుగాక. తర్వాత ఎవరైతే విశ్వంబరుడి పట్ల ప్రేమ కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా జయమగుగాక అనేసి చెప్తున్నాడు అనమాట. ధర్మసేతువు, మహాధీరుడు, గౌరచంద్రుడికి జయమగుగాక. తర్వాత ఈ ఏదైతే సంకీర్తనం ఉందో ఆ సంకీర్తనంతో ఈయన శరీరం ఎలా ఉందంట, చాలా సుందరంగా ఉందంట. అలాంటి సుందర శరీరం కలిగినటువంటి ఆ మహాప్రభుకి జయమగుగాక. జయ నిత్యానందేరా బాంధవదన ప్రాణ, జయ గదాధర అద్వైతేరా ప్రేమధామ. నిత్యానంద ప్రభు యొక్క బాంధవుడు, ధనము ప్రాణమగు శ్రీ గౌర గారికి జయము జయము.
తర్వాత శ్రీ గదాధర పండితుడు అద్వైతాచార్యులకి చాలా ప్రియమైనటువంటి వాడు. ఆ ప్రేమకు ధామమైన చైతన్య మహాప్రభుకి జయము జయము. జయ శ్రీ జగదానంద ప్రియాతిశయ, జయ వక్రేశ్వర కాశీశ్వరేరా హృదయ. జగన్నానంద పండితుడికి ఇష్టమైనటువంటి మహాప్రభువుకి జయము, వక్రేశ్వర పండితుడికి కాశీశ్వర పండితుడికి హృదయంలో ఉన్నటువంటి మహాప్రభువుకి జయము. జయ జయ శ్రీవాసాది ప్రియ వర్గనాథ, జీవ ప్రతికార ప్రభు శుభ దృష్టిపాత. ఈ శ్రీవాస పండితుడు తర్వాత ఈ ప్రియవర్గం ఎవరైతే ఉన్నారో ఆ అందరికీ నాథుడైనటువంటి చైతన్య మహాప్రభుకి జయము జయము. తర్వాత శుభప్రదమైనటువంటి నీ దృష్టిని జీవులందరిపైన ప్రసరింపచేయి స్వామి అని చెప్పేసి వేడుకుంటున్నాడు. సో ఆ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు వేడుకునేటటువంటి ఆ జీవుల్లో మనము ఉండాలని, ఆయన యొక్క కృప మనపైన కూడా కలగాలన్నమాట. మధ్యకండ కథ జైన అమృతేరా కండ, జై కథ సునీలే ముగ్గుచే అంతరా పాషాండ. ఈ మధ్యకాండంలో వివరించబడింది మహాప్రభు యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో అమృత ఖండముగా ఉంటుందంట. మరి ఈ కథను ఎవరైతే వింటారో వాళ్ళ పాషాండ హృదయాలు కూడా కరిగిపోతాయంట. మధ్యకండ కథ భాయి సునీయేక చిత్తే, సంకీర్తనారంభ ఇలా జనమతే. ఎవరైతే ఈ మధ్యఖండాన్ని ఏకాగ్ర చిత్తంతో వింటారో ఏ విధంగా సంకీర్తనం ప్రారంభమైందో ఇప్పుడు వినండి అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ వారు చెప్తున్నారనమాట. గాయకరి ఆయిలేనా శ్రీ గౌర సుందరా, పరిపూర్ణ ధ్వని హైలా నదియా నగరా. ఈ గౌరసుందరుడు గయాత్ర ముగించుకున్నాడు, తిరిగి నవద్వీపానికి వచ్చాడు. నవద్వీపానికి తను రాగానే చైతన్య మహాప్రభు వచ్చాడు. నిమాయ్ వచ్చేసాడు అని చెప్పేసి నిమాయ్ వచ్చాడు అని చెప్పేసి మొత్తం నవద్వీపం అంతా కూడా ఈ వార్త వెళ్ళిపోయిందంట. మొత్తం నవద్వీపంలో మారుమోగుతూ ఉందన్నమాట. దాయిలేనా జైత సభ ఆప్తవర్గాచే, కేహా ఆగే కేహా మాజే కేహాతి పాచే. ఆప్తులందరూ కూడా వెనక ముందు పరుగులు తీసేస్తూ ఉన్నారనమాట. కొంతమంది చివరిలో ఉన్నారు, కొంతమంది మధ్యలో ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఈరోజు క్రికెట్ ప్లేయర్స్ వస్తే అందరు ఎలా పరుగు తీస్తూ ఉంటారు. అలా చైతన్య మహాప్రభు నవద్వీపంలోకి ఎంటర్ అవ్వగానే ఆ వార్త అంతా కూడా వెళ్ళిపోయింది. అందరూ కూడా పరుగు తీస్తూ వచ్చారనమాట మహాప్రభుని చూడడం కోసం అనేసి. జయదా జోగ్య కైలా ప్రభు సాబారే సంభాష, విశ్వంబారే దేకి సాబే హాయిలా ఉల్లాస. అందరినీ కూడా మహాప్రభు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి తగ్గట్టుగా తను పలకరిస్తూ ఉన్నారనమాట. అందరూ కూడా ఆ విశ్వంబరుణ్ణి చూసి ప్రతి ఒక్కరు కూడా ఉల్లాసంతో ఉత్సాహంతో పులకించిపోతూ ఉన్నారనమాట. తర్వాత ఇంకా అందరితో ఆయన తీర్థయాత్ర ఎలా జరిగిందో తను చెప్తూ ఉన్నాడనమాట. ఆగుబాడి సబే అని లేనాని జాగరే, తీర్థకథ సబరే హకాహేనా విశ్వంబరే. ఆ విధంగా గృహానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ విశ్వంబరుడు అక్కడ కూర్చోబెట్టి తీర్థయాత్ర విషయాలన్నీ చెప్తున్నాడు. ప్రభు బాలేతో మా సభా కారాశీర్వాదే, గాయా భూమి దేకియా ఇను నిర్విరోధే. మీ అందరి యొక్క ఆశీర్వాదం వలన ఎలాంటి అడ్డంకులు లేకుండా నేను గయా యాత్ర చేసి వచ్చాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఆ గయాని నేను దర్శించొచ్చాను. పరమసునమ్రహాయి ప్రభు కథకాయ సబే తుష్ట హైలా దేకి ప్రభు రవినయ. చైతన్య మహాప్రభు ఎంత వినయంతో మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన యొక్క వినయాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తూ ఉన్నారంట. शिरे हस्ता दिया के हा चिरंजीवी करे, సర్వాంగే హస్తాదియా కేహ మంత్ర పడే. ఆ పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి చైతన్య మహాప్రభు యొక్క తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తున్నారు. నువ్వు చిరంజీవి కమ్ము అని చెప్పేసి ఆశీర్వదిస్తున్నారు. తర్వాత ఇంకా కొంతమంది ఏమో ఆయన యొక్క అంగాలన్నింటినీ పట్టుకొని అందరు కూడా రక్ష మంత్రాలన్నీ చదువుతూ ఉన్నారనమాట.
కేహావక్ష హస్తాదియా కరే ఆశీర్వాద గోవింద సీతాలానంద కరుణ ప్రసాద. ఇంకా ఆయన హృదయం మీద చేయబెట్టి ఏం చేస్తున్నారు అంటే, ఆ గోవిందుడు నీకు శీతలానందాన్ని ప్రసాదించుగాక అని చెప్పేసి ఆశీర్వదిస్తున్నారు. హాయిలానందమాయి శచి భాగ్యవతి పుత్ర దేకి హరిషే నా జానే ఆచేకతి. ఆ భాగ్యవంతులైనటువంటి శచీదేవి అమ్మ పుత్రుని చూసి అసలు ఆనందంలో తను ఎక్కడుందో, ఏమవుతుందో, ఏం సంగతో అసలు ఏమి కూడా ఆమెకి తెలియట్లేదు అనమాట. లక్ష్మీరాజన కాకులే ఆనంద బూటిలా పతి ముఖ దేకియా లక్ష్మీరా దుఃఖ గేలా. ఇంకా విష్ణుప్రియాదేవి అసలు ఇంకా స్వామి రిటర్న్ వచ్చాడు అని చెప్పేసి ఆనందంలో ఒలలాడుతూ ఉందన్నమాట. అసలు ఎప్పుడైతే స్వామి ముఖాన్ని చూసిందో ఆమె దుఃఖం అంతా కూడా దూరం అయిపోయింది. సకల వైష్ణవగణ హరిషాయిలా దేకితే ఓసే ఈ క్షణే కేహా కేహా గేలా. వైష్ణవులందరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క దర్శనం కోసమే అందరూ కూడా ఆయన ఇంటికి వచ్చారనమాట. సభాకారే కారి ప్రభు వినయ సంభాష విదయ దిలేన సభే గేలా నిజవాస. అందరినీ కూడా చైతన్య మహాప్రభు అటెండ్ చేశారు. ఎవరితో కూడా మాట్లాడకుండా ఊకలేదు. ప్రతి ఒక్కరిని కూడా తను పలకరించారు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా సాగనింపారనమాట. అయితే ఇంకా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే 4-5 విష్ణు భక్తులు ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని ఏం చేస్తున్నాడంటే రహస్యాలు మాట్లాడుతూ ఉన్నాడు. విష్ణు భక్త గూటి దూయి చారి జనాలయి రహ కథ కాహి బారే బాసిలే నాగియా. ఆ తర్వాత వైష్ణవులందరూ ఎవరైతే కూర్చున్నారో అక్కడ 4-5 వాళ్ళతో ఈ రహస్య విషయాలన్నీ చెప్తున్నాడు. ప్రభు బాలే బంధు సభా సూనా కాహి కదా కృష్ణేరా ఆ పూర్వజే దేకిలు జత జత. ఏమంటున్నాడంటే చైతన్య మహాప్రభు, బంధువులారా ఎచ్చటి ఏ విధంగా నేను కృష్ణుని చూశానో అదంతా కూడా నేను మీకు చెప్తాను, మీరు చాలా కేర్ఫుల్గా వినండి అనేసి చెప్తున్నాడు అనమాట. గాయారా బీతారా మాత్ర హాయిలాజా ప్రవేశే ప్రాధమే ఈ సునీలాజా మంగళ విశేషే. ఎప్పుడైతే నేను గయా క్షేత్రంలోనికి ప్రవేశించానో అక్కడ వేలాది బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంగళధ్వనితో వేదధ్వని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదంతా కూడా నేను విన్నాను. సహస్ర అక్కడే ఉన్నాను 23-24 సహస్ర విప్రా పాడే వేద ధ్వని దేకా విష్ణు పాదోదక తీర్థకాని. వాళ్ళందరూ కూడా సహస్ర పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేద ధ్వనితో కీర్తిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ విష్ణు పాదోదక తీర్థాన్ని ఏదైతే ఉందో అది నేను అక్కడ చూశాను. తర్వాత పూర్వకృష్ణ సభే కైలా గాయా గమన సేయిస్తానే రాహి ప్రభు ధులాయ చరణ. ఎప్పుడైతే పూర్వం శ్రీకృష్ణుడు గాయాక్షేత్రానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన యొక్క పాద ప్రక్షాళన చేశారంట. జారా పాదోదకాలాగి గంగారామ హత్య సిరే ధరి శివ జానే పాదోదక తత్వ. ఆ పాదోదక కారణం చేతనే ఈ గంగకి ఇంత గొప్ప మహత్యం కలిగింది అనేసి చెప్తున్నాడు. ఇంకా ఈ గంగ యొక్క మహత్యం ఎవరికి తెలుసంట? బాగా శివుడికి బాగా తెలుసు. సిరే ధరే ఎవరు తలలో పెట్టుకున్నటువంటి శివుడు జానే పాదోదక తత్వ. ఆ కృష్ణుడి యొక్క పాద పద్మాలని కడిగినటువంటి గంగ యొక్క మహత్యము తనకి బాగా తెలుసు కాబట్టే ఆ పరమశివుడు ఏం చేశాడు? తలపైన పెట్టుకున్నాడు అనేసి చెప్తున్నాడు అనమాట. సేచరణ ఉదక ప్రభావే సేయిస్తానా జగతే హాయిల పాదోదక తీర్థనామా. అలాంటి చరణ జలం ఏదైతే ఉందో దాని ప్రభావంతోనే పాదోదక తీర్థమని మొత్తము చాలా ఫేమస్ అయిపోయింది గంగమ్మ అనేసి చెప్తున్నారు. పరమశివుడు ఎప్పుడైతే భగీరథుడు వెళ్ళి ప్రార్థిస్తాడు,
గంగమ్మ ఇప్పుడు ఆకాశం నుంచి భూమి మీదకి రాబోతుంది. ఆమె ఫోర్స్ని ఎవరైతే తట్టుకోగలుగుతారో తను పరమశివుడు ఒకడే అని గంగమ్మ చెప్పినప్పుడు తను ప్రార్థించగా పరమశివుల వారు ఒప్పుకుంటారు. మరి పరమశివుడు ఆయన యొక్క గంగని తలలోనే ఎందుకు పెట్టుకోవాలండి? చేతిలో పట్టుకోవచ్చు కదా, ఆయన దగ్గర ఉన్నటువంటి కమండలంలో కూడా పట్టుకోవచ్చు కదా, లేకపోతే గిన్నో ఏదో ఒకటి పెట్టవచ్చు కదా ఆమెకి ఫోర్స్ ఆపాలి అంటే ఆయన శక్తితో. మరి తలలోనే ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకంటే సాక్షాత్తు ఆ దేవాది దేవుడి యొక్క పాదాలను కడిగొచ్చింది ఆమె. మరి అలాంటి పాద జలాన్ని ఎక్కడ పెట్టుకుంటారంట? శిరస్సు పైనే పెట్టుకుంటారు. అందుకని చెప్పేసి పరమశివుడు ఆమెని శిరస్సు పైన ధరించారనమాట. అందుకనే ఆమె యొక్క గొప్పతనం ఎవరికి తెలుసు? ఆ పరమశివుడికే తెలుసు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. ఎప్పుడైతే గంగ అంతకుముందు కూడా ఉంది, గంగమ్మ భూమి మీదకి వచ్చినప్పుడే గంగమ్మ కాదు, తను అంతకుముందు కూడా ఉంది. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క పాద పద్మాలని స్పృశించిందో అప్పుడే ఆమె చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. ఆమె జగత్తులో ఖ్యాతి పొందింది. పాద పద్మ తీర్థేరా లాయితే ప్రభు నామా ఆజారే జూరాయే దూయి కమల నయనా. ఆ పాద పద్మ తీర్థము పేరు అనుకుంటే చాలు చైతన్య మహాప్రభు, ఆయన లోపల తలుస్తే చాలు ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు వరదల్లా కారిపోతూ ఉన్నాయంట, అశ్రువులు ప్రవహిస్తూ ఉన్నాయంట. ఒక్కొక్క చుక్క పడడం కాదండి, ధారలే ప్రవహిస్తూ ఉన్నాయి, నదులు ప్రవహించినట్టుగా ఆయన కళ్ళల్లో నుంచి ప్రవహిస్తూ ఉన్నాయి. శేష ప్రభు హాయిలేనా బడా సంబరా కృష్ణ బలి కాందితే లాగిలా బాహుతరా. ఇంక అసలు ఏవైతే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయో వాటిని ఆపుకోలేకపోతున్నాడు. ఆపుకోలేక కృష్ణ 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 అంటూ ఏడ్చేస్తూ ఉన్నాడు అనమాట. బరిలా పుష్పే రావణ మహాప్రేమ జాలే మహాశ్వాస చాడి ప్రభు కృష్ణ కృష్ణ బాలే. అక్కడ ఉన్నటువంటి ఆ పుష్పవనం అంతా కూడా ఆయన యొక్క ప్రేమ జలంతో నిండిపోయిందనమాట. ఇంకేం చేస్తూ ఉన్నాడు? కృష్ణ కృష్ణ అంటూ దీర్ఘ శ్వాసలు తీస్తూ ఉన్నాడనమాట. పూలకే పూర్ణిత హైలా సర్వకాలే బరా. ఆయన శరీరం అంతా కూడా పులకించిపోతూ ఉంది. స్థిరానా హే ప్రభు కంప బారే దారా దరా. స్థిరంగా లేడు, కంపించిపోతూ ఉన్నాడు. ఎలా దడగా తను కంపించిపోతూ ఉన్నాడంట. అస్సలు తను స్థిరత్వంగా లేడు. శ్రీమాన్ పండితాది జత భక్త గణ దేకేనా ఆ పూర్వ కృష్ణ ప్రేమేరా క్రందన. అక్కడ ఉన్నటువంటి శ్రీమాన్ పండితుడు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కృష్ణ ప్రేమ క్రందనం, కృష్ణుడు కోసం చైతన్య మహాప్రభు ఏడ్చేటటువంటి ఆ ఏడుపు ద్వారా ప్రవహించేటటువంటి ఆ జలాన్ని అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. చతుర్దికే నాయనే బాహాయే ప్రేమధారా గంగా జనాసియా కరిలా అవతారా. మరి ఆయన కళ్ళల్లో నుంచి వచ్చేటటువంటి ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి అంటే గంగా ప్రవాహం వలె ఉన్నాయంట, 4 దిక్కులుగా ప్రవహిస్తూ ఉన్నాయంట. మానే మానే సాబేయి చింతే నా చమత్కారా ఏ మాతాయి హానే కాబూ నాహి దేకారా. మరి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇలాంటి చమత్కారాన్ని మేము ఎప్పుడూ చూడలేదే, ఇలా ఎప్పటిని కూడా చూడలేదు, వినలేదు, కనలేదు, ఎరగలేదు అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. ఎందుకంటే కళ్ళల్లో నుంచి నీళ్ళు అంత ప్రవాహంగా కారిపోతూ ఉంది. మనం ఇంతకుముందు చాప్టర్లో చెప్పుకున్నాము, ఈశ్వరపురి వారితో ఆలింగనం చేసుకున్నప్పుడు కృష్ణనామాలని ఇద్దరిని పలుకుతూ కూడా వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చేటటువంటి నీళ్లు మన కర్చీఫ్ని కూడా మనమే తడపలేము, కానీ వాళ్ళ శరీరాలే తడిచిపోయాయంట. అంతగా ఆయన కళ్ళల్లో నుంచి ప్రవాహం వచ్చేస్తుంది అనమాట. శ్రీకృష్ణేరానుగ్రహ హాయిలాయి హానే కివా బెవక్ పదే ఇలా దరసనే. అందరూ అనుకుంటున్నారంట శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం తినికి దొరికింది,
ఇంకా ఆయన ఈ యాత్రలో ఏమేం వైభవాలను దర్శించాడో అనేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అక్కడికి గయకి వెళ్ళి సాక్షాత్ శ్రీకృష్ణుడి యొక్క దర్శనం అయింది తనకి అనేసి. బాహ్య దృష్టి ప్రభురా హాయిలా కథక్షణే శేషే ప్రభు సంభాషకారిలా సాబాసానే. బాహ్యజ్ఞానం వచ్చేసిన తర్వాత మళ్ళీ తను మామూలుగా అందరితో మాట్లాడుతూ ఉన్నాడనమాట. ప్రభు కాహే బంధు సాబా ఆజి గారే జాహా కాళీ జాదా బాలి జాతా ఆసి బారే చాహా. ఇంకేమంటున్నాడంటే మీరందరూ కూడా మీ ఇళ్ళకి ఈరోజు వెళ్ళిపోండి, రేపు మళ్ళీ రండి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మళ్ళీ మీరు రేపు రావడానికి సిద్ధంగా ఉండండి అనేసి చెప్తున్నాడు. తోమాస బాసహిత నిభృత ఏకస్థానే మోరా దుఃఖ సకల కరీబా నివేదానే. తర్వాత మీరందరూ రండి, నేను సీక్రెట్గా ఒక ప్లేస్లో కూర్చోండి, మొత్తం అంతా కూడా మీకు సవివరంగా చెప్తాను అనేసి అంటున్నాడు అనమాట. కాళీ సాబే శుక్లాంబారా బ్రహ్మచారి గారే తుమి ఆరా సదా శివ ఆసిహాసత్వారే. శుక్లాంబర బ్రహ్మచారి ఆ ఇంటికి రేపు సదాశివుడితో కలిసి మీరందరూ కూడా త్వరగా రండి అనేసి చెప్తున్నాడు. సంభాషకారియా సాబే కారీలా విదాయ జదా కార్యరాహిలేనా విశ్వంబర రాయ. అందరితో ఈ సంభాషణ చేయడంలో తను చాలా మునిగిపోయి ఉన్నాడనమాట. నీరావాది కృష్ణావేశ ప్రభురా శరీరే మహావీరక్తేరా ప్రాయ వ్యవహార కరే. మొత్తం ఇంకా మహాప్రభు యొక్క శరీరంలోకి కృష్ణావేశం వచ్చేస్తుందనమాట. తర్వాత గొప్ప గొప్ప విరక్తి భావం కలిగినటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తూ ఉంటారో, బిహేవ్ చేస్తూ ఉంటారో ఆ విధంగా తను చేస్తూ ఉన్నాడనమాట. రుజితే నా పారే ఆయి పుత్రేరా చరిత తదాపి హ పుత్ర దేకి మహా ఆనందయిత. ఇంకా ఆ పుత్రుని గురించి శచీమాత చూసి అర్థం చేసుకోలేకపోతుంది. ఎందుకంటే పుత్రుడు పుట్టినప్పటి నుంచి ఏదో ఒక లీల చేస్తూనే ఉన్నాడు. ఆయన యొక్క ఏదైతే ఆ లీలలో తను మునిగిపోయి ఉంది. తను ఎక్కడుంది, ఎలా ఉంది, తింటుందా, సంపాదన వచ్చిందా, మరి బాగున్నామా బాగాలేదా, తను ఎప్పుడు కూడా పట్టించుకోలేదండి. చైతన్య మహాప్రభుని చూస్తూ తన కాలాన్ని గడుపుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఆమె ఆయన చేసేటటువంటి ఏదైతే ఈ ప్రకాశం, ఈ కృష్ణ ప్రకాశం ఉందో దాన్ని తను అర్థం చేసుకోలేకపోతుంది. కానీ పుత్రుడిని చూసి తను చాలా గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉందన్నమాట. కృష్ణ కృష్ణ బాలి ప్రభు కారాయ క్రందనా ఆయి దేకే అశ్రుజాలే బరిలాంగనా. కృష్ణ కృష్ణ అంటూ చైతన్య మహాప్రభు ఏడుస్తూ ఉన్నాడంట. అసలు ఆయన ఏడుస్తూ ఉంటే ఆ నీళ్ళతో మొత్తం అక్కడ ఇల్లంతా కూడా తడిచిపోయింది అంట. అది చూస్తోంది తల్లి. కోదా కృష్ణ బాలాయే ఠాకూరా బాలితే బాలితే ప్రేమ బాడాయే ప్రాచురా. కృష్ణుడెక్కడా అని చైతన్య మహాప్రభు ఆ కృష్ణ ప్రేమ ఆయన లోపల ఇంకా వృద్ధి చెందుతూ ఉందంట. ఎక్కడున్నాడు కృష్ణుడు అని చెప్పేసి తను ఏడుస్తూ ఉన్నాడనమాట. కీచూనా హీరూజే ఆయి కోనావారా కారా జోడేగే ఆయి గోవిందాచరానా. ఏ కారణం వలన ఇట్లా కొడుకు అయిపోతున్నాడో తనకి తెలియకపోతుంది అనమాట. అందుకని చెప్పేసి తల్లి కారా జోడే గేలా ఆయి గోవిందాచరణ, తన 2 చేతులను జోడించి గోవిందుడి యొక్క పాద పద్మాలకి శరణాగతి పొందుతుంది. అయ్యో పుత్రుడు ఇలా అయిపోయాడు, తనకి ఏమీ అర్థం అవ్వట్లేదు. సో ఇంకా గోవిందుని శరణాగతి పొందుతుంది అనమాట. ఆరంభీలా మహాప్రభు ఆపాన ప్రకాశ అనంత బ్రహ్మాండ మాయా హాయిలా ఉల్లాస. మరి మహాప్రభు చేసేటటువంటి ఆయన అవతార ప్రకాశం తను ఎందుకోసం వచ్చారు? తన యొక్క ప్రేమని అందరికీ కూడా పంచడానికి వచ్చారు. ఇప్పటి వరకు బాల్యలీలలు చేశారు, వాళ్ళని వీళ్ళలో అతను గొప్పగా అనిపించుకున్నాడు, చాలా వ్యాకరణ చదివాడు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆ యాత్రకు వెళ్ళొచ్చాడు. తర్వాత మరి ఇప్పుడు తన యొక్క ఏదైతే అవతార కార్యం ఉందో ఆ అవతార కార్యము సంకీర్తన ఆరంభము, ఆ ప్రకాశం అనేది ఏదైతే కృష్ణతత్వం అనేది ఇప్పుడు బయటికి వస్తుంది అనమాట.
మరి మొత్తము బ్రహ్మాండం అంతా కూడా అన్ని లోకాలలో ఉన్నటువంటి వాసులందరూ కూడా చైతన్య మహాప్రభు లోపల నుంచి వచ్చేటటువంటి ఈ దివ్యత్వాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఉల్లాసాన్ని పొందుతూ ఉన్నారంట. సాబా జై సాబా వైష్ణవ గేలా ప్రభు దారాసానే సంభాష కరీలా ప్రభు తా సాబా సబరాసానే. ఈ భాగవతోత్తములందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఎలా చైతన్య మహాప్రభు యొక్క దర్శనాన్ని చూసి, ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ వృష్టిని తను ఇప్పుడు కురిపించబోతూ ఉన్నాడనమాట. ఆ విధంగా ఇది శుభ ఆరంభములాగా అయిపోయిందనమాట. కాళీ శుక్లాంబారాగారే మిలి బాసియా మోరాదో కని వేదానా నిబృతే బాసియా. ఈ శుక్లాంబర వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. సో అక్కడికి వచ్చిన తర్వాత నా యొక్క ఏదైతే ఉందో అదంతా నేను చెప్తాను అని చెప్పేసి చెప్తున్నాడు కదా. నా దుఃఖాన్ని ఏకాంతంగా వచ్చినప్పుడు నేను చెప్తాను అనేసి చెప్తున్నాడు. హరితే పూర్ణిత హైలా శ్రీమాన పండిత దేకియా అద్భుత ప్రేమ మహారషిత. ఆ విధంగా శ్రీమాన్ పండితుడు కూడా ఆయనను చూసి చాలా ఆనందపడుతూ ఉన్నాడనమాట. అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భాగవతోత్తములు, వీళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభుని చూసి చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉన్నారు. జతకృత్యకారి ఉషా కాలే సాజిలాయా చలిలా తూలితే పుష్ప హరిషితహాయా. ఈ పొద్దున్నే లేసారు, కాలకృత్యాలన్నీ తీర్చేసుకున్నారు. చేతిలో ఫ్లవర్ బొకేని పట్టుకొని ఏమంటారు కాదు ఫ్లవర్ పాట్ని పట్టుకొని వెళ్తున్నారనమాట. ఎందుకు అంటే అందరు కూడా పూలు కోయడానికి వెళ్తూ ఉన్నారనమాట. అక్కడ శ్రీవాస పండితుడు వాళ్ళ ఇంట్లో ఒక గార్డెన్ ఉందంట. ఏకాకుందగాచాచే శ్రీవాస మందిరే కుందారు పేకివా కల్పాతారు అవతారే. అక్కడ ఒక మల్ల చెట్టు ఉందంట శ్రీవాస పండితుడు వాళ్ళ ఇంట్లో. ఆ కుంద పుష్పముల యొక్క వృక్షం అనమాట. అది ఎలా ఉంది అంటే కల్ప వృక్షంలా ఉందంట. మరి ఎందరో వైష్ణవులు అక్కడికి వచ్చి కోస్తూనే ఉంటారంట. జయతే కా వైష్ణవ తోలే తూలితే నా పారే అక్షయ వ్యయ పుష్ప సర్వక్షణాధారే. ఎంతమంది వైష్ణవులు వచ్చి ఆ కుంద పుష్పాలని కోసుకున్నా కానీ, వాళ్ళు బుట్టలు నింపుకొని వెళ్ళినా కానీ ఆ పూలు ఎవరు కూడా పూర్తిగా కొయ్యలేరంట. ఎప్పటికీ కూడా అవ్యయంగా అవి ఉంటూనే ఉంటాయి అన్నమాట. అక్షయమైనటువంటి ఆ వృక్షము అక్షయమైనటువంటి పూలు కలిగి ఉంటుందన్నమాట. ఉషాకాలే ఊటీలా సకాల భక్త గాన పుష్పతూలి వారే ఆసి హాయిలా మిలానా. మరి పొద్దున్నే లేచి వీళ్ళందరూ కూడా వంక ఏంటంట వంక, మేము పూలను తెచ్చుకుంటున్నామని చెప్పేసి వంక పెట్టుకొని అందరూ చేతిలో పూల బుట్టల్ని పట్టుకొని అందరూ కూడా వెళ్ళి అక్కడ కూర్చొని కలుస్తున్నారనమాట. వాళ్ళ మీటింగ్ పాయింట్ శ్రీవాస పండితుడి యొక్క గార్డెన్ అనమాట. సబేయి తోలేనా పుష్ప కృష్ణ కదరసే గదాధర గోపీనాథ రామాయి శ్రీవాసే. ఆ కృష్ణ కథను ఆస్వాదిస్తూ ఉన్నారనమాట. కృష్ణ కథను ఆస్వాదిస్తూ వాళ్ళందరూ కూడా పూలు కోస్తూ ఉన్నారు. గదాధర పండితు, గోపీనాథాచార్యులు, రమాయి పండితు, శ్రీవాస పండితుడు. హేనాయి సామాయే ఆసి శ్రీమాన పండిత హాసితే ఆసి హాయిలే విదిత. వీళ్ళందరూ కూడా పూలు కోసుకుంటూ ఉంటే మరి శ్రీమాన్ పండితుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడంట. వాళ్ళందరూ చూసి ఎందుకు నువ్వు ఇలా ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు అని అడుగుతున్నారనమాట. సబాయి బాలేనాజీ బాడాదేకి హాస్య. అందరు చూశారు ఆయన ముసిముసి నవ్వుతుంటే. శ్రీమానా కాహేనాచి కారణావశ్య. నువ్వు ఇలా నవ్వుతున్నందుకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అనేసి అంటున్నాడు. ఇప్పుడు శ్రీమాన్ పండితుడు మాట్లాడుతున్నాడు. కాహాదేకి బాలీలేనా భాగవత గణ శ్రీమాన పండిత బాలే సునహకారణ. అందరూ కూడా ఆయన చెప్తున్నాడు అనమాట. ఓ భాగవతోత్తములారా మీరందరూ కూడా నేను చెప్పేది విను అనేసి అంటున్నాడు. పరమ అద్భుత కథ మహాసంభవ నిమాయి పండిత హైలా పరమ వైష్ణవ. పరమ అద్భుతం, ఇది చాలా గొప్పనైంది. మళ్ళీ ఇంకేంటి
అసంభవమైన మాట వినండి అనేసి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ నిమాయ్ పండితుడు ఉన్నాడే తను పరమ వైష్ణవుడు అనేసి చెప్తున్నాడు అనమాట. గాయా హాయితే ఆయిలేనా సకల కుశాలే సునియామి సంభాషితే గెలాయి వికాలే. గయ నుంచి వచ్చాడని తెలిసి అతని దగ్గరికి వెళ్ళాను. సాయంత్రం పూట నువ్వు ఎలా ఉన్నావు, ఏం సంగతి కుశలం అడగడం కోసమని వెళ్ళాను. పరమ విరక్త రూప సకల సంభాష తిలార్దే కా ఔదత్యేరా నాహిక ప్రకాశ. అసలు ఎలా ఉన్నాయి అంటే ఆయన మాటలు అన్నీ కూడా విరక్తులు మాట్లాడేటటువంటి మాటలే. ఈ సుమంతా కూడా భౌతికత్వం కానీ ఔద్ధత కానీ ఏది కూడా లేదు. నింబ్రూతే కాహితే లాగి లేనా కృష్ణ కథ జయ జయస్తానే దేకి లేనా జయ పూర్వ జయత. ఏకాంతంలో కృష్ణ కథను ఏ స్థానంలో ఎలాంటిది ఏది చెప్పునో ఏం చెప్తున్నాడో నేను అవన్నీ కూడా చూశాను. పాద పద్మ తీర్దేరా లాయితే మాత్ర నామా. ఒక్కసారి విష్ణు పాద పద్మాన్ని ఒక్కసారి ఆ పేరుని నాయానే రాజలే సాబా పూర్ణ హైలాస్థాన ఒక్కసారి ఆ పేరు తలుస్తే చాలు ఆయన కళ్ళల్లో నుంచి కారేటటువంటి నీళ్ళంతా ఆ స్థలాన్నంతా కూడా తడిపేస్తూ ఉన్నాయి. సర్వాంగ మహాకంప పులకితే పూర్ణిత హే హా కృష్ణ బలియా మాత్ర పడిలే భూమితే. ఏం చేస్తున్నాడంట, ఒక్కసారి కృష్ణ హా కృష్ణ అంటే చాలు ఆయన శరీరం కంపించేస్తుందంట, పులకించేస్తూ ఉందంట, ధడాల్ మనవి భూమి మీద పడిపోతూ ఉన్నాడనమాట. సర్వాంగే దాతు నాహి హాయిలా మూర్ఛిత కథక్షేణే బాహ్య దృష్టి హైలా చమకిత. మొత్తం సర్వ అంగాలు కూడా మూర్ఛితుడైపోయాడంట. అసలు ఆ ప్రాణం లేనట్టుగా ఉందన్నమాట. అసలు కొంతసేపటి వరకు కూడా బాహ్య జ్ఞానము వచ్చినట్టుగా కూడా కనిపించట్లేదు. కానీ ఆ విధంగా అసలు ఎలా అంటే ఒక్కసారి తలుచుకొని తను మూర్ఛితుడు అయిపోతూ ఉన్నాడు. కొంతసేపటి వరకు కూడా ఆ మూర్ఛ అసలు విడిచిపోవట్లేదు అనమాట. శేషే జయబాలియా కృష్ణ కాందితే లాగిలా హేనా రోజు గంగాదేవి ఆశీలా మిలీలా. ఇంకా చివరికి ఏం చేస్తున్నాడంట, కృష్ణ కృష్ణ అని తను ఏడుస్తూ ఉన్నాడనమాట. ఆయన కృష్ణ కృష్ణ అని ఏడుస్తూ ఆయన కళ్ళల్లో నుంచి వచ్చే నీళ్ళన్నీ ప్రవాహంతో ఉంటే అక్కడ గంగే ఆవిర్భవించినట్టు కనిపిస్తుంది అనమాట. జయ భక్తి దేకిలు ఆమి తాహనాయానే తాహనే మనుష్య బుద్ధి నహి ఆరామనే. ఆ సమయంలో ఆయన లోపల ఉండేటటువంటి ఆ భక్తిని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అతన్ని చూసి అతను మనిషి మానవుడు అని ఎవరు కూడా అనుకోవట్లేదు అనమాట. అసలైన మానవుడు కాదు అని అంటే మానవుడు అనే ఏదైతే ఫీలింగ్ ఉంటుందో భావం ఉంటుందో అది దూరం అయిపోయిందంట. అంటే తను దివ్యమైన వాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారనమాట. సబే ఈ కథ కాహి లేనా బాహ్య హైలే శుక్లం బారాగారే కాలి మిలి బాసా కాలే. ఇక బాహ్య జ్ఞానం వచ్చిన తర్వాత ఉదయాన్నే ఈ శుక్లంబరుడు వాళ్ళ ఇంట్లో సదాశివుడు మురారి పండితుని కలుసుకుంటున్నాడు అనమాట. తుమి ఆరా సదాశివ పండిత మురారి తోమా సబస్తానే దుఃఖకారి బగోహారి. ఇప్పుడు ఈ సదాశివుడికి మురారి పండితుడికి మీ వద్దకు వచ్చి నా దుఃఖాన్ని చెప్పుకుంటానని చెప్పేసి చెప్పాడు. పారామా మంగళయేయి కాహిలాజా కథ అవశ్య కారణాయితే ఆచాయే సర్వదా. ఈ పరమ మంగళమైనటువంటి విషయాలను మీకు చెప్పింతిని. సో దీని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. శ్రీమానే రావచన శూన్య భక్తగానే హరి బాలి మహాధ్వాని కారిత కానే. ఎప్పుడైతే శ్రీమాన్ పండితుడు చెప్పాడో ఈ విషయాన్ని విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా హరి 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 అని చెప్పేసి అందరూ గట్టి గట్టిగా కూడా హరినామాన్ని చేస్తున్నారనమాట. ప్రథమేయి బలిలేనా శ్రీవాస ఉదారా గోత్ర బాడావు కృష్ణ ఆమాసబకారా. ఆ విధంగా కృష్ణుడు ఈ శ్రీవాస పండితుడు ఏం చేస్తున్నాడు అంటే మన గోత్రాన్ని వర్ధింప చేశాడు అనేసి వాళ్ళందరూ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ కులంలో పుట్టారు కాబట్టి అసలు చాలా ఫేమస్ అయిపోయాడు అనేసి అంటున్నాడు అనమాట.
ఏమంటున్నారంటే గోత్రం నో వర్ధయా తీతి, అంటే మన వంశము మన గోష్ఠి వృద్ధి పొందును గాక అని చెప్పేసి ఆ విధంగా ఆ ఆశీర్వచనాలు వాళ్ళు ఇచ్చుకుంటున్నారనమాట. ఆనందే కారేనా సాబే కృష్ణ సంకతాన ఊటీల మంగళ ధ్వని పరమ మోహన. మన వంశంలో ఇలాంటి గోష్ఠ వృద్ధి నొందుగాక అనేసి అనుకుంటున్నారు. ఇంకా వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఆనందంతో కృష్ణుడి యొక్క కథలను అన్నింటినీ కూడా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళందరూ కూడా మంగళధ్వనితో పరమ ఆనందంతో మంగళధ్వనిని వింటున్నారనమాట. తాదాస్తు తాదాస్తు బాలే భాగవత గణ సబయి బజుక కృష్ణే చంద్రేరా చరాన. ఆ విధంగా వాళ్ళందరూ కూడా కృష్ణ చరణాలని వాళ్ళందరూ కూడా భజిస్తూ ఉన్నారనమాట. తదాస్తు తదాస్తు అనేసి వాళ్ళందరూ కూడా అంటున్నారు. ఎందుకంటే ఈయన చాలా ఏమంటారు వంశాన్ని వృద్ధి చేయబోతున్నాడు, గోత్రానికి పెద్ద పేరు తేయబోతున్నాడు, అంటే అది నిజమవుగాక అని చెప్పేసి వాళ్ళందరూ అలా అంటున్నారు అనమాట. హే నామతే పుష్పతూలి భాగవత గాన పూజాకారి వారే సాబే కారీలాగా మన. ఆ విధంగా అందరూ కృష్ణ కథ చెప్తూ పూలన్నీ కోసేసుకొని పూజ చేయడం కోసం కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. శ్రీమాన్ పండిత చలిలేనా గంగా తీరే శుక్లాంబర బ్రహ్మచారి తహన మందిరే. శ్రీమాన్ పండితుడేమో గంగా తీరానికి వెళ్ళారంట, శుక్లాంబర బ్రహ్మచారి ఆయన ఇంటికి వెళ్ళాడంట. సూనియే సభాత ప్రభు గదాధారా శుక్లాంబర గృహ ప్రతి చలిలా సత్వర. ఈ విషయాన్ని అంతా విన్నటువంటి గదాధర పండితుడు ఆయన వెంటనే శుక్లాంబర బ్రహ్మచారి వెంటనే ఆయన ఇంటికి ఆయన వెనుక ఫాలో చేస్తూ వెళ్ళాడనమాట. కియా క్యానా కృష్ణేరా కాహేనా సూని గియా దాకిలేనా శుక్లాంబర గృహేలు కాకాయి. లోపలికి వచ్చి అడుగుతున్నాడు అనమాట. కృష్ణుని ఏ ఆఖ్యానాన్ని చెప్పాడో వింటాను, నాకు వినాలనుంది, ప్లీజ్ చెప్పు అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సదాశివ మురారి శ్రీమాన్ శుక్లాంబర మిలీలా సకాల చేత ప్రేమానుచర. సదాశివుడు మురారి శ్రీమాన్ శుక్లాంబరు మున్నగు వీళ్ళందరూ కూడా కలుసుకున్నారంట. హేనాయి సామాయే విశ్వాంబర ద్విజ రాజా ఆసియా మిలీలా హేత వైష్ణవ సమాజ. ఆ ద్విజరాజు అయినటువంటి విశ్వంబరుడు ఆ వైష్ణవ సమాజానికి వచ్చాడు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు గ్యాదర్ అయ్యారు కదా. చైతన్య మహాప్రభు నిన్నే ఏ విధంగా తన యొక్క ప్రకాశాన్ని ప్రకటింపచేశాడో శుక్లాంబర బ్రహ్మచారి చెప్తూ ఉన్నాడు. వీళ్ళందరూ పూలు కోయడానికి వెళ్ళారు. అక్కడ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. తర్వాత గదాధరుడు ఆయనను ఫాలో చేస్తూ వెళ్ళారు. అక్కడికి మళ్ళీ ఇంకా భక్తులందరూ వచ్చారు. సో మళ్ళీ అక్కడ ఆ గ్రూప్కి చైతన్య మహాప్రభు వచ్చారనమాట. పరమానందే సబే కారేణ సంభాష ప్రభురా నాహిక బాహ్య దృష్టి పరాకాశ. అందరూ కూడా పరమ ఆనందంతో ఉన్నారు, అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారనమాట. చైతన్య మహాప్రభుకి మాత్రం బాహ్య దృష్టి లేదే లేదు. దేకిలేనా మాత్ర ప్రభు భగవత అవతారా పాడితే లాగిలా శ్లోక భక్తిరా లక్షణ. ఈ భాగవతులందరినీ చూసి భక్తి లక్షణాలని తెలియజేయడం కోసం గాను శ్లోకాలని పలుకుతూ ఉన్నారంట. पायलू ईश्वरा मोरा कोना देके गेला येता बाली स्తంభా కోలే కారియా పడేలా. ఆ విధంగా ఏమంటున్నాడంటే నా ఈశ్వరుడు ఏ దిశలో పోయాడు, ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి తను ఆ స్తంభం దగ్గర పడిపోయాడనమాట. బాజియా గృహేరా స్తంభ ప్రాభురా వేసే కోత కృష్ణ బాలియా పాడిలా ముక్త కేసే. ఆ దూలం ఉంటుంది కదా ఇంట్లో, ఆ దూలం దగ్గరికి వెళ్ళి నా కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి ఆ దూలాన్ని తలిగాడనమాట. అసలు ఎలా అయిపోయింది అంటే ఆయన లోపల ఉన్నటువంటి ఆ ప్రేమ ఆవేశానికి ఆ స్తంభం పడిపోయింది అనుకున్నారంట అందరూ. అసలు ఆ స్తంభం విరిగిపోయింది అనుకున్నారంట. ఎందుకంటే అంత గట్టిగా తలిగాడంట తను. అలా తలగగానే అసలు స్తంభం విరిగిపోయింది. మరి ఇంకా చైతన్య మహాప్రభుకి ఏమైందో కూడా వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. ధడాల్ మరి కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు చైతన్య మహాప్రభు యొక్క ఏదైతే ఆ కేశాలు ఉన్నాయో, జుట్టు ఉందో, ఆ జుట్టు తను కొప్పేసుకొని ఉన్నాడు అనమాట. ఆ కొప్పు కూడా విడిపోయిందనమాట. ప్రభు పాడిలేనా మాత్ర హా కృష్ణ బాలియా భక్త సభ పాడిలేనా డాలియా డాలియా. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ధడాల్ మన కింద పడ్డారో అక్కడున్న భక్తులందరూ కూడా హా కృష్ణ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా గట్టిగా
అరుస్తూ ఉన్నారనమాట. అరుస్తూ వాళ్ళందరూ కూడా ప్రేమావేశంలో ఊగిపోతూ ఉన్నారంట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని చూస్తే, ఎందుకు ఆయన నిన్న చూసిన సీన్ చూసే చెప్పాడు, ఆయన సామాన్యమైన మానవుడు కాదు, భగవత్ అవతారము అని చెప్పేసి. మరి ఇప్పుడు ఆయన లోపల వచ్చినటువంటి ఆ ప్రకాశాన్ని చూసి వాళ్ళందరూ కూడా హా కృష్ణ అంటూ వాళ్ళందరూ కూడా ఊగిపోతూ ఉన్నారనమాట. సాక్షాత్ కృష్ణుడే కళ్ళ ముందరికి వస్తే ఏం చేస్తామండి, ఊరికే తుచ్చమైనటువంటి ఈ హీరోయిన్స్ వస్తేనే వెర్రిగా అందరూ వెళ్తూ ఉంటారు, అవునా కదా? మరి అలాంటి దేవాది దేవుడు కళ్ళ ముందర ఆయన ప్రకాశాన్ని చూయిస్తూ ఉంటే ఆ భక్తులందరి యొక్క వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి కదా. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా ప్రేమావేశంలో ఊగిపోతూ ఉన్నారనమాట. గృహేరా బీతారే మూర్ఛా గేలా గాదారా కేవా కోనా దికే పాడే నాహి పారా పారా. మరి గదాధరుడు లోపలున్నాడంట, ఆయన కూడా దక్కుమనేసి మూర్చపోయాడంట. సాబే హైలా కృష్ణ ప్రేమ ఆనందే మూర్ఛిత హాసేనా జాహ్నవి దేవి హాయి విస్మిత. ఈ కృష్ణానందంలో అందరూ కూడా మూర్చపోతూ ఉన్నారంట. అక్కడ ఉన్నటువంటి జాహ్నవిదేవి, ఆ గంగాదేవి, ఆమెమో నవ్వుతూ ఉంది. అంటే గంగ బాగా పరుగు తీస్తూ ఉందన్నమాట. ఆమె ఇంకా చాలా ఎక్కువగా పులకిస్తూ ఉందన్నమాట. ఆ చైతన్య మహాప్రభు చేసేటటువంటి ఆ లీలలో ఆ భక్తులు పొందేటటువంటి ఆ పరవశాన్ని చూసి తను పరుగులు తీస్తూ ఉందన్నమాట. సో ఈరోజు మనం ఇక్కడే ఆపేస్తాము. సో క్షమించండి, ఇది సస్పెన్స్ లాగా అయిపోయింది. వాళ్ళందరూ కూడా సీక్రెట్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ విధంగా మన సమయం కూడా అయిపోయింది. సో దీన్ని మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాము. నేను రేపు నేపాల్ ముక్తినాథ్ యాత్రకి వెళ్తున్నాను. మళ్ళీ 8 days తర్వాతే నేను రిటర్న్ వస్తాను. 30వ తారీఖు రిటర్న్ వస్తున్నాను. 30వ తారీఖు రోజు నరసింహస్వామి యొక్క ఆవిర్భావం, నరసింహస్వామి యొక్క పుట్టినరోజు, బర్త్డే. ఏ విధంగా అయితే జన్మాష్టమియో నరసింహ చతుర్దశి 30వ తారీఖు. సో 30వ తారీఖు ఏ రోజు వస్తుందో తెలీదు, చూడలేదు. తర్వాత 30 తర్వాత మనము మన క్లాస్ని కొనసాగించుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 30వ తారీఖు గురువారం వచ్చింది మాతాజీ. గురువారం వచ్చిందా? ఓ అయితే మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి మన క్లాస్ని కొనసాగించుకుందాం మనం కంప్లీట్గా. మధ్యలో ఎస్ మాతాజీ, ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జాగ్రత్తగా వెళ్ళిరండి, ప్లేన్ లో వెళ్తారు కదా. టాపిక్ ఇక్కడ ఆపేయడం ఇష్టం లేదు, కంటిన్యూ చేస్తే బాగుండి అనిపించింది. కానీ ఇంకా మనం యాత్రకు వచ్చిన తర్వాత ఈ సస్పెన్స్ రివీల్ అవుతుంది. మాతాజీ